రైట్గా మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. ఆశ్రమం సమీపంలో పొలాల్లో పులి కనిపించిందని చిరుతను చూసిన ఓ రైతు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్ సహాయంతో పులి కోసం గాలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో దోర్నాల సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. ఆశ్రమం సమీపంలోని పొలాల్లో పులి కనిపించింది. చిరుతను చూసిన ఓ రైతు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్ సహాయంతో పులి కోసం గాలిస్తున్నారు. పులి సంచార నేపథ్యంలో దోర్నాల సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం కరెస్పాండెంట్ ప్రశాంత్ మీకు అప్డేట్స్ అందిస్తారు. రైట్ ప్రశాంత్, చెప్పండి. మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణానికి సమీపంలో ఇవాళ మధ్యాహ్నం చిరుతపులి కలకలం రేపింది. పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమం వద్ద గల ఉన్నటువంటి పంట పొలాల వద్ద ఓ రైతుకు ఇవాళ మధ్యాహ్నం చిరుతపులి కనిపించడంతో వెంటనే ఆ రైతు ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని వారు ఒక 2-3 బృందాలుగా ఏర్పాడయ్యి అక్కడికి చిరుతపులి కోసం అయితే గాలింపు చేపట్టారు. అంటే ఎక్కడైతే ఈ యొక్క రైతు చిరుతపులిని చూశాయని చెప్తాడో ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క చిరుతపులి యొక్క పాదముద్రల కోసం అయితే వారు పరిశీలించారు. అలాగే ఆ డ్రోన్ సహాయంతో కూడా చిరుతపులి కోసం అయితే గాలింపు చేపట్టారు. అయితే స్పష్టమైనటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించకపోవడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దీంతో అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ఇటు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. అంటే ఈ యొక్క దోర్నాల పట్టణం అనేది ఒక నల్లమల అటవీ సమీపంలో ఉంటుంది. ఇటు దోర్నాల శ్రీశైలం యొక్క అడవులకు ఆనుకొని ఈ యొక్క దోర్నాల పట్టణం ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు సాధారణంగా జంతువులు అంటే ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా పులులు, చిరుతపులులు, జింకలు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇది అప్పుడప్పుడు కూడా ఈ యొక్క జనావాసాల్లో కూడా రావడం కూడా జరుగుతుంటుంది. అయితే ఈ యొక్క ప్రధానంగా ఈ వేసవి నేపథ్యంలో కూడా ఇటువైపు ఆ పంట పొలాల వద్ద నీటి కోసం కావచ్చు, లేదంటే ఇతర ఆహారం కోసం కూడా ఈ యొక్క జింకలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటి కోసం ఏమైనా ఈ యొక్క చిరుతపులి వచ్చి ఉండొచ్చు అని కూడా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం కూడా దోర్నాల పట్టణంలో అర్ధరాత్రి చుక్కల దుస్థి కూడా హల్చల్ చేసింది. దానిని కూడా వెంటనే ఫారెస్ట్ అధికారులు సమాచారం అందుకొని దానిని సేఫ్ గా కూడా మళ్ళీ అటవీ ప్రాంతంలోకి అయితే పంపించడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ యొక్క వేసవి సమయంలో అడవిలో వాటి కోసం ఫారెస్ట్ అధికారులు శాసన ఫీట్లు ఏర్పాటు చేస్తారు. వాటి నీటి కోసం కావచ్చు, ఆహారం కోసం కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రధానంగా ఈ యొక్క మానవ తప్పిదాల వల్ల కూడా అంటే ఎక్కువగా ఈ యొక్క వేసవి నేపథ్యంలో అడవిలో నిప్పులు పెట్టడము, అంటే అడవికి నిప్పు పెట్టడం వంటి జరిగినప్పుడు కూడా ఈ యొక్క జంతువులు అక్కడ ఆహారం దొరక కూడా ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల వద్ద ఆ నీటి కోసం కానీ ఆ గడ్డి కోసం కానీ ఈ యొక్క జంతువులు కూడా అంటే ఈ యొక్క జింకలు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చిరుతపులి కూడా వచ్చి ఉండొచ్చు అనేటువంటి అంచనా అయితే ఫారెస్ట్ అధికారులు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క చిరుతపులిని చూసినటువంటి యొక్క రైతు ఇవాళ మధ్యాహ్నం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని దానికోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ ఆ స్పష్టమైనటువంటి ఆనవాళ్ళు అయితే లభించకపోవడంతో ఇప్పుడు అక్కడ ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసి దానికోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.